స్థలానికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనురాలు కుమారి గారికి సహోదరికి వందనాలండి. ఆయా ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి, పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతమైన రోజు, ఆశ్చర్యకరమైన రోజు. మరి మనమందరం ఎగిరి గంతులు వేయవలసినటువంటి రోజు. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనరాలు చెప్పినట్లుగా మరి ఆకాశం నుంచి ఆయన భూమి మీదకి, ప్రజల మీదకి మరి అగ్ని నాలుకల వంటి విభాగాలుగా ఆయన విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద వ్రాలిన రోజు కనుక ఇది మనం సంతోషించి, ఉత్సహించి, ఆనందించవలసినటువంటి రోజే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అందరూ బాగున్నారా? ఓకే, ఇక్కడే ఉన్నారా? ఓకే, అంటే మనసులు వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషులు ఇక్కడ ఉంటాం కానీ మనసులు వెళ్ళిపోతాయి. మన ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మనిషి ఇక్కడే ఉండాలి, మనసు ఇక్కడే ఉండాలి. ఏమండి, మనుషులు ఇక్కడే ఉండాలి, మనసు కూడా ఇక్కడే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామే. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. ప్రభు నీ కార్యాలు ఆశ్చర్యకరము, అద్భుతకరము. అవి ఎవరికీ సాధ్యం కాదు నాయనా. అయినప్పటికీ ప్రభు, ఒక సాధారణమైనటువంటి మనుషులు ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాలు చేసిన గొప్ప దేవుడు ప్రభు నీకు వందనాలు. ఇదిగో నాయనా, నీ దాసుడు నిలబడి అన్నాడు తండ్రి. ప్రభు, నీ పిల్లలమైన మాకు అందరికి కావలసిన వర్తమానం దయచేయి నాయనా. నేను వట్టి పాత్రను తండ్రి, నీ పాత్రగా వాడుకో ప్రభు. నేను ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడన ప్రభు. నీటి మీద బుడగ లాంటి వాడిని నాయన, గడ్డి పువ్వు లాంటి వాడిని ప్రభు. అట్టి వాని మీద నీ కనుదృష్టి ఇచ్చినందుకు నీకు స్తుతులు తండ్రి. ప్రభు, నన్ను నేను నా తండ్రి హెచ్చింపబడకూడదు ప్రభు. మీరే తండ్రి హెచ్చింపబడాలి. నన్ను మరుగు చేయనైనా, నిన్ను నీవే హెచ్చించుకోనైనా. నాతో మాట్లాడు ప్రభు. ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడు తండ్రి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి కోర్సగూడెం ప్రజలారా, ప్రభు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి చాలా విషయాలు మీకు అమ్మగారు బోధిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే సందర్భాన్ని బట్టి మనము దేవుని వాక్యానికి ముందుకు వెళ్ళాలి. సందర్భం లేకపోతే అది మన హృదయాలకి నాటబడదు. మరి సందర్భం, ఏ సందర్భంగా మనం ఇక్కడ ఈ రోజున దేవుని మందిరానికి వచ్చామండి అంటే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ దేవుని ఆత్మ కుమ్మరింపబడినటువంటి రోజు. తెలియని ప్రజలకు తెలియని భాషలో, మరి స్వభాషలలో, అంటే యెరూషలేములో ఇందాక అమ్మగారు చెప్పినట్లుగా అనేక దేశాల నుంచి ప్రజలు అక్కడ ఉన్నారు. ఈ పండుగ నిమిత్తం కూడుకున్నారు వారు. మరి 120 మంది సంఘస్థులు 10 రోజుల పాటు ప్రార్థించారు. ఎన్ని రోజులండి? 10 రోజుల పాటు ప్రార్థించారు. ఏదో ఒక్క రోజులో వారి మీదకి దేవుని ఆత్మ దిగి రాలేదు. మనం కూడా ఎక్కువసేపు ప్రార్థించాలి, ఎక్కువ సమయం ప్రార్థించాలి. ప్రార్థనకి ఎక్కువ మనము ప్రాధాన్యతనివ్వాలి. మరి అలా ఇచ్చినప్పుడే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ప్రార్థించడమే కాదు కానీ ప్రార్థన చేసిన తర్వాత చాలామంది ఆమేన్, ఆమేన్ అంటే అర్థం ఏంటి? అయిపోయింది. ఆమేన్ అంటే అవును, అట్లే జరుగును కదా. మనకు ఏమర్థమవుతుంది? ఆమేన్ అని కానీ విశ్వాసులకు ఏమర్థమవుతుంది? ప్రార్థన అయిపోయింది, ఇక మనం వెళ్ళిపోవచ్చు. చూస్తారా? కాబట్టి మధ్య మధ్యలో ఆమేన్ అంటే అలా జరుగును గాక అని అర్థం, ప్రార్థన అయిపోయిందని మాత్రము కాదు. కాబట్టి ఇంకో మాట ఏంటంటే, యేసు ప్రభు వారు 3 దినములు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎందుకు పెట్టారంటే 3 రోజులు భోజనం చేయలే. ఎవరు? ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ వారు 3 రోజులు అక్కడే ఉండిపోయారు. అది కొండ ప్రాంతం, ఊరు కాదు. ఏమీ దొరకదు. ఇప్పుడైతే
మన పిల్లలకి ఆకలి వేసినా దాహం వేసినా గమ్ముని షాప్ కాడికి వెళ్ళిపోతాం, అవి కొనేస్తాం, వాళ్ళ ఆకలి తీర్చేస్తాం. అక్కడ అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. కాబట్టి ప్రభు అన్నారు, మీరు వీరికి భోజనం పెట్టండి. అంటే ఇంతమంది ప్రజలకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అని వారు అన్నారు. భోజనం ప్రభు ఎందుకు పెట్టమన్నారంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైనది కనుక. శరీరము 3 రోజులు ఒక వ్యక్తి కనుక వరుసగా మరి మంచినీళ్ళు త్రాగకుండా భోజనం చేయకుండా ఏమీ తీసుకోకుండా ఉంటే ఏమొస్తుందంటే అక్కడ చెప్పబడినటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, వీరు మార్గాయాసము చేత మోర్చిల్లిదురు. ఏంటండి అంటే 3 రోజులు కనుక ఒక వ్యక్తి భోజనం చేయకపోతే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా మోర్చిల్లిపోతారు. అందుకు భోజనం సిద్ధం. దూర ప్రాంతంలో వచ్చిన వారికి కానీ దగ్గర నుంచి వచ్చిన వారికి భోజనం మందిరంలో ఎందుకు సిద్ధం చేస్తారంటే మీరు శరీర బలహీనతకు గురవకుండా ఉండటం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన శరీరాహారం ఎంత అవసరమో ఆత్మీయ ఆహారం కూడా అంతకంటే ఎక్కువ అవసరమై ఉన్నది. కాబట్టి ఈ ఆత్మీయ ఆహారం మనకి ఇచ్చేది ఎవరంటే యేసుప్రభు వారు స్వయంగా వచ్చి ఆత్మీయ ఆహారం బోధించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మను మనకి పంపించి ఆత్మకాలంలో మనము నివాసం చేస్తూ ఉన్నాం. సరే, పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనుల గురించి కొన్ని వచనాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వాక్యం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులనుగా విడువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు అంటే యేసు ప్రభు వారు వెళుతూ ఏమన్నారంటే, నేను వెళుతున్నాను, వెళ్ళి ఆదరణకర్తలను పరిశుద్ధాత్మను మీ మీదకి మీ మధ్యకు పంపిస్తాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అంటే భూమి మీద ఉన్నారు. ఇంకా మన లోతులకు వెళ్తే ఎక్కడున్నారు ఇంకా చెప్పాలంటే ఆయన మనలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్నారనే కంటే ఇంకో మాట వాడితే బాగుంటుందేమో. ఏం వాడదాం? ఆయన ఏమనుంది ఇక్కడ? మనతో కూడా ఉండును, మనలో ఉండును. మన అంటే ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరు పెట్టుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? అది అన్నమాట. చప్పట్లు కొట్టుకుందాం మనకు మనమే. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడో లేరండి, ఆయన నీలో ఉన్నారు, ఆయన నాలో ఉన్నారు. నీలో నాలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆల్రెడీ పొందని వారు పొందుకోవాలి. పొందిన వారు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎందుకంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేసామనుకోండి, ఆయన ఏం చేస్తారంటే మనలో దుఃఖపడతారు. కాబట్టి ఆయన దుఃఖాన్ని మనము పుట్టించకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో కూడా నివసించును, మనలో ఉండును. అంటే ప్రతి ఒక్కరు నాలో ఉన్నారు. ఇలా చెప్పుకోండి. మన హృదయమే చేసి ఎక్కడున్నారు? బ్రదర్ ఎవరికడున్నారంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే అక్కడ 26వ వచనంలో 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ. చూస్తారండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమస్తమును బోధిస్తారు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మనం చెయ్యాలి, ఏది మనం చేయకూడదు, సమస్తాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నారు. ఇక్కడ దైవ సేవకురాలు, దైవజనరాలు కుమారి గారు కానీ సిస్టర్ కానీ ఉన్నారనుకోండి, మాట్లాడేది ఎవరు? వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడా అంటే నిలబడినటువంటి వారు కాదు, నిలబడిన వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే ఆ మాటలు మాట్లాడుతున్నారని మనం గ్రహించాలి. ఈజీగా తీసుకోకూడదు. ఎప్పుడు చెప్పే అమ్మగారే కదా,
అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అర్థమవుతుందండి? మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయనే మనకు బోధించేది, మనుషులు కాదండి బోధ చేసేది. కేవలం మేము ఏంటంటే నిలబెట్టాడు అంతే దేవుడు. నువ్వు నిలబడు అన్నాడు అంతే. మాట్లాడేది నేను. ఎవరితో చెప్పాడు? మోషేతో. మోషే అన్నాడు, నేను నత్తివాణ్ణి, నాలుక మాంద్యం గలవాణ్ణి, ఆ రాజుగారితో నేనేమి మాట్లాడగలనంటే నువ్వు నిలబడి అన్నాడు అంతే దేవుడు. మిగిలిందంతా నేను మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు మనము రిసీవ్ చేసుకోవాలి, అనాలోచనగా ఉండకూడదు. మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఆ జ్ఞాపకం తెచ్చుకోకూడదు. దేవుని సన్నిధిలో మనము సమస్తం కూడా దేవుడు ఉన్నాడు నాతో మాట్లాడుతున్న స్వభావం కలిగి మాత్రమే మనం ఉండాలి. మొదటిది ఏంటంటే మనలో నివసించాడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. రెండోది ఏంటంటే నీలో నివాసం చేస్తున్నాడు. మూడోది ఏంటంటే ఆయన అంతటా మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మని గురించి ఇంకొక మాట చెప్పాలంటే ఆయన అల్లరికి కర్తకాడు. చాలామందిని మనం చూస్తాం, మీటింగులు పెడతారు, పెద్ద పెద్ద మీటింగులు, అక్కడ పెద్ద పెద్ద సౌండ్స్ పెడతారు. ఈ సౌండ్స్కి ఏమవుతారంటే ప్రజలు వారికి అనుకోకుండా వారు ఉత్సాహభరితులైపోయి అక్కడ గంతులు వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్ముడు వచ్చేసి వాళ్ళు గంతులు వేస్తుంటారు. ఆ గంతులు ఎంతవరకు వెళ్ళిపోతాయంటే వారి శరీరం మీద వస్త్రాలు తొలగిపోయి వారు ఇతరులకు చూడటానికి అది అయిష్టతగా కనబడేంత విధంగా వెళ్ళిపోతుంటారు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తకాడండి. పరిశుద్ధాత్మ గురించి నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే ఇంచుమించు 13-14 సంవత్సరాల వయస్సులో నేను పరిశుద్ధాత్ముడిని వారు స్వయంగా ఒక వ్యక్తుల మీదకి వచ్చి, కొంతమంది వ్యక్తుల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను చూస్తానండి. అప్పుడు వివాహం కాలేదు, 10th క్లాసు చదువుతున్నాను. అలాంటి సమయంలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చర్చిలోకి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఏమీ లేవు, ఫ్యాన్లు లేవు, కరెంట్ లేదు. హరికేన్ లైట్ తెలుసా మీకు? హరికేన్ లైట్ తెలుసా? హరికేన్ లైట్ ఎంతమంది తెలుసు? హరికేన్ లైట్ తెలియదు కదా? ఓకే. కిరసనాల దీపం తెలుసా? ఆ కిరసనాల దీపం పెద్ద సింబల్ ఉండి కొద్దిగా ఇలా హ్యాండిల్ ఉండి లాంత్ అంటారు కదా, అది హరికేన్ లైట్ అంటే. పెట్రోల్ మార్క్స్ లైట్ కాదు, హరికేన్ ల్యాంప్. ఆ హరికేన్ ల్యాంప్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంటే కొంతమంది ఎక్కువ స్త్రీలు, అంటే సంఘంలో ఎక్కువ స్త్రీలు ఉంటారు. స్త్రీలు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటిది ఆధిక్యత అనమాట. దేవునికి స్తోత్రం. స్త్రీలందరూ మీరు చప్పట్లు కొట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఎక్కువ సంఘాల్లో స్త్రీలే ఎక్కువ కనపడుతుంటారు పురుషుల కంటే. కాబట్టి బలహీనమైన ఘటమని చెప్పినప్పటికీ ప్రార్థనలో బలమైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడట్లా? హల్లెలూయా. చూస్తారండి. అయితే ఏమైందంటే రఫాయేలు, మికాయేలు, గాబ్రియేలు, పరిశుద్ధాత్మ. దేవదూతలు ఉన్నారు కదా, మికాయేలు, రఫాయేలు, రఘుయేలు, ఇంకా దేవుని సువార్తమానం తీసుకొచ్చింది ఎవరు? గాబ్రియేలు. పరిశుద్ధాత్మ. ఈ దూతలు ప్లస్ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి అలా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమనేవారంటే పిలిచేవారు అన్నమాట. పరిశుద్ధాత్ముడా రమ్మని చెప్పేసి పిలిస్తే ఎలా పిలవాలంటే పరిశుద్ధాత్మని పిలిచినప్పుడు మెల్లని స్వరంతోనే పిలవాలి. ప్రత్యేకమైన ప్రార్థనా సమావేశాల్లో మనము వారిని చాలా మెల్లని స్వరముతో మాధుర్యంగా వారిని ప్రేమతో పరిశుద్ధతో మనం ఆహ్వానిస్తే పరిశుద్ధాత్ముడు అలా వస్తారనమాట. వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారు. మేము కూడా ఫ్యాన్లు కూడా లేవు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారని చెవులు జాగ్రత్తగా పెట్టుకుని వినేవాళ్ళం. వింటే వీళ్ళు అడిగేవారు, పెద్దోళ్ళు అడిగేవారు, ఈ ప్రశ్నలు వేసేవారు. ప్రశ్నలు వేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పేవారంటే పలానా అధ్యాయం తీయండి, పలానా వచనం చదవండి, అంతే. అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సరు అక్కడ ఉండేది. అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ అక్కడ ఉండేది అన్నమాట. తర్వాత ఇంకేం చెప్పేవారంటే పరిశుద్ధాత్ముడు ఇలా అనేవారు. నోటితో ఎక్కువ మాట్లాడేవారు కాదు. మనం అడిగిన దానికేమో వాక్యాధారం రెఫరెన్స్ చెప్పేవారు. ఇంకా అడిగిన దానికి ఏమన్నా ఉంటే ఇలా అనేవారు. ఇలాగంటే ఏంటి అర్థం? ఇలా అంటే రాసుకోమని అర్థమైందా? ఈ రెండే. ఇంకా అంతకు మించి పరిశుద్ధాత్ముడు ఎక్కువ స్వరం పెద్దగా ఉండేది కాదు, చిన్న మెల్లని స్వరంతో మాట్లాడేవారు అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలంటే ముందు పరిసరాలన్నీ కూడా మనము ఆయనకు అనుకూలంగా
ఆయనకు అనుకూలంగా అక్కడ మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలి. దాన్నే ఏమన్నారంటే మన ముందు తరాల్లో ఉన్నటువంటి దైవజనులు ఏమన్నారంటే ఒక గది చూసారా, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం అనుకుంటా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని చదువుదామే 6వ వచనం నుంచి, పరలోకమందున్న నీ తండ్రికి రహస్యమందు నీ తండ్రికి 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనం కూడా చదువుదామే, అందరూ చదవండి, బైబిల్లో ఉన్న వాళ్ళు అందరూ చదవండి. మీరు అందరూ చదవాలి, నేను చదువుకుంటే మా పాస్టర్ గారు చదువుకుంటే కాదు, మీరు అందరూ చదివితేనే ఆ వాక్యం మీ హృదయాల్లోకి వెళ్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని తలస్తున్నారు. మీరు వారి వల్లే ఉండకుడి. దేవునికి స్తోత్రం. చూస్తారండి, ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళు, మందిరంలోకి రావాలి, సమాజంగా కూడుకోవటము మానొద్దు. పర్సనల్ ప్రేయర్, ప్రత్యేకమైన ప్రార్థన, నీ యొక్క పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన నీకు ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనలో గదిలోకి వెళ్ళాలి, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునే ముందు అంటే కొన్ని శుద్ధులు పాటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గదిలోకి రావాలంటే, మనతో మాట్లాడాలంటే, మనకి ఆన్సర్ ఇవ్వాలంటే మనం కొన్ని శుద్ధులు పాటించాలి. ఏంటా శుద్ధి అంటే, మొట్టమొదటిగా ఏ శుద్ధి అంటే శరీర శుద్ధి, అంటే తలస్నానం చేయాలి. రెండవది ఏంటంటే వస్త్రశుద్ధి, ఉతికిన వస్త్రాలు వేసుకోవాలి. మూడవది అంటే మనోశుద్ధి, మనస్సు దేవుని మీద లగ్నం చేయాలి. నాలుగవది అంటే హృదయ శుద్ధి, హృదయం ఆయన వైపు తిప్పాలి. ఐదవది ఏంటంటే ఉదర శుద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ శుద్ధులన్నీ చేసుకుంటేనే ఉదర శుద్ధి కూడా ఉండాలి. అంటే ఎక్కువగా భోజనం చేసి మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టామనుకోండి, ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది కదా, నిద్ర అన్నం వస్తుంది. ఆ ఆహారంలో అది సరైన ఆహారం కాదనుకోండి, మన ఉదరం ఏమైపోద్ది? గలుబులు అయిపోద్ది. అప్పుడు నేను మనల్ని మళ్ళీ ఎక్కడ మోసుకెళ్ళిపోద్ది? వెలుపులకి తీసుకెళ్ళిపోద్ది. ప్రార్థనలో ఏకాగ్రత కుదరనివ్వదు. కాబట్టి ఉదర శుద్ధి కావాలి. ఎన్ని శుద్ధులండి? శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, మనోశుద్ధి, హృదయ శుద్ధి, ఉదర శుద్ధి. ఇంకో శుద్ధి ఏం కావాలంటే స్థల శుద్ధి కావాలి. అంటే మనం ప్రార్థన చేసుకునేటువంటి స్థలం ఏదైతే ఉందో అది కూడా శుద్ధిగా ఉండాలి. అంటే మనం ఇంతకుముందు దేవుని నమ్మక ముందు ఇతరమైనటువంటి వాటిని ప్రార్థించేవారు ఉన్నారు కదా, ఏం చేసేవారు? వారు ఏదో ఒక రోజు ఏర్పాటు చేసుకుని శుభ్రంగా అదంతా ఇల్లు అగ్గిళ్ళు అన్నీ కడిగేసుకుని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయి 1 గంట 2 గంటలు ఉపవాసం ఉండి చేస్తారా లేదా? చేస్తారు. మరి అంతకంటే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా, ఇంకెంత మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి స్థల శుద్ధి. తర్వాత నువ్వు వారానికి ఒకసారి నిర్ణయించుకుంటావో, ప్రతిరోజు నిర్ణయించుకుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే గదిలోకి వెళ్ళినప్పుడు దేవుడితో మాట్లాడటానికి వెళ్తున్నావు, ప్రత్యక్షంగా మాట్లాడటానికి వెళ్తున్నావు, ముఖాముఖిగా ఆయన స్వరం వినటానికి వెళ్తున్నావు, ఆయనతో మనకు ఉన్నటువంటి విషయాలు చెప్పడానికి వెళ్తున్నాం, లేక సమస్య చెప్పడానికి వెళ్తున్నాం, ఆరోగ్య గురించి చెప్పడానికి వెళ్తున్నాం, ఆర్థిక సమస్య గురించి చెప్పడానికి వెళ్తున్నాం, లేకపోతే భర్త మాట వింటలేదు ఆయన గురించి చెప్పడానికి వెళ్తున్నాం, లేక భార్య మాట వింటలేదు ఆయన గురించి చెప్పడానికి వెళ్తున్నాం, లేక పిల్లల మాట వింటలేదు ఆయన గురించి చెప్పడానికి వెళ్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ మనకి ఏం కావాలి? దేవుడి దగ్గర నుంచి సమాధానం కావాలి. ఈ శుద్ధులన్నీ మనము పాటించాలి. అప్పుడు అక్కడికి వెళ్ళి మోకరించి ఏం చేయాలంటే ఎలాగ మోకరించాలి? కొంతమంది కొన్ని రకాలుగా మోకరిస్తారు. నేలకి వంగి, ఎక్కువ దేవుడు ఇష్టపడేది అంటే నిలువు మోకాళ్ళు వెయ్యాలి. అప్పుడు వెయ్యగా నీకు ఎప్పుడుకో ఆ బలహీనపడి ఇక మోకాళ్ళ మీద ఉండలేని అనుకున్నప్పుడు నువ్వు మార్చుకొని అలా ఉన్న తర్వాత ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తున్న తర్వాత ఏదో ఒక రోజున పరిశుద్ధాత్ముడు నీ వశమైపోతాడు. ఆయన్ని నువ్వు ఏం చేస్తున్నావు? నీ వశంలోకి తెచ్చేసుకున్నావు.
నీతో ఇక రోజు మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. నీకు సమాధానం ఇవ్వడం మొదలు పెడతాడు. ఇక మీ ఇద్దరికి ఎప్పుడైతే స్నేహము మాటలు కుదిరిందో ఇక అసలు లోకాన్ని మర్చిపోతాం మనం. అర్థమవుతుందా? అప్పుడు అలా జరగాలంటే ఈ శుద్ధులన్నీ పాటించి వెళ్తే అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? ఇక్కడ గదిలోకి వెళ్ళి రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థించి అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు జవాబు పొందుకో. దానియేలు చేసింది ఇదే. ఆ రాజుగారు ఏమన్నాడు? జ్ఞానులందరినీ నాకు కల వచ్చింది, మీరు చెప్పాలి, మర్చిపోయాను. నాకు కల వచ్చింది, మీరు చెప్పాలి, మర్చిపోయాను. చెప్పకపోయారా? కళ చెప్పాలి, దాని అర్థమో చెప్పాలి. లేకపోతే మేము ఇవన్నీ ఏం చేస్తాం? మీ శిరస్సులు ఖండింగ్ చేస్తాం, చంపేస్తాం. ఇప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా నశించిపోకుండా ఉండాలంటే రండి అని చెప్పేసి దానియేలు ఏం చేసి తన స్నేహితులు తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అప్పుడు దానియేలుకి కళను చూపించాడు, కళ భావాన్ని చూపించాడు. రాజుగారు వచ్చేసి ఎవరి కాళ్ళ మీద పడిపోయాడు? ఆ దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ నెబుకద్నెజరు వచ్చి దానియేలుకి సాష్టాంగ పడిపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పకూడదమ్మా గట్టిగా. ఒక రాజు, ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తే రాజుగారు సామాన్యమైన వ్యక్తి దగ్గర సాగిలి పడిపోయాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసే వ్యక్తి సామాన్యుడే, నార్మల్ మ్యాన్. అండ్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, మీరు ఎక్కువ చదువుకున్నారేమో, కొంత తప్పులతో క్షమించండి. ఒక సామాన్యమైనటువంటి హ్యూమన్, మనిషి. కానీ ప్రార్థన చేసే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ ప్రార్థన ఆలకించే వ్యక్తి ఉన్నాడే ఆయన సామాన్య. గట్టిగా చెప్పలు కొడదాం. కేబుల్ ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడే చూసారా? ప్రార్థన చేసే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ ప్రార్థన వినే వ్యక్తి మాత్రం ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మనం చూద్దాం. జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే ప్రభు ఏదైతే బోధించారో, తండ్రి ఏదైతే బోధించారో దాన్ని మనకు. ఇంకోటి చూస్తే 16 వాక్యం, యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తారండి, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తారు. సర్వసత్యం ఏది అంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు యేసు ప్రభువారు. అప్పుడప్పుడు మనకి ఈ చంద్రగ్రహణం పడుతుంటుంది కదా. అప్పుడు చంద్రగ్రహణం పట్టినప్పుడు మా పెద్దలు, మా తల్లిదండ్రులు ఏమనేవారంటే చంద్రుణ్ణి పాము మింగేస్తుందని చెప్పేవారు. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రుడిని ఏం మింగేస్తుందంట? పాము మింగేస్తుందంట. మరి మింగేసిన పాము మింగేస్తే పాముకి ఆ చంద్రుడు జీర్ణం అయిపోయి మళ్ళీ రాకూడదు కదా, మళ్ళీ కనబడతాడా? కనపడు. కాబట్టి అదేంటది? వాళ్ళు చెప్పింది అసత్యం. మరి సత్యం ఏంటి? సత్యం ఏంటంటే ఆ సూర్యుడికి భూమికి మధ్యలో అదే అడ్డు, ఆ చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఆ కాంతి పడక మనకి ఆ చంద్రకాంతి మనకి కనపడదు. అది సర్వసత్యం. మరి ఆరాధన, నిజమైన ఆరాధన ఏది అంటే సృష్టికర్త. మనం సృష్టిని పూజిస్తే అది సత్యం కాదు, సృష్టికర్తను పూజిస్తే సత్యం. సృష్టిని పూజిస్తే అది సత్యం కాదు, సృష్టికర్తను పూజిస్తే సత్యం కదా. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడన్నారు? కోతి నుండి కదా. కోతి నుంచి మానవుడు వస్తే మానవులందరికీ ఏముండాలి చూసారా? పోనీ ఇప్పుడన్నా కోతులన్నీ కూడా అవి సీనియర్ అయిపోయి దేనికో దానికి ఏ రూపం రావాలి? మరి ఒకదానికైనా వచ్చిందా? రాలా.
సత్యపాల్ సింగ్ అనేటువంటి ఎంపీ ఏం చేశాడంటే డార్విన్ సిద్ధాంతం తప్పు అని సుప్రీంకోర్టులో కేసు వేసాడు. కేసు వేస్తే అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇది డార్విన్ సిద్ధాంతం తప్పు అని నిరూపించబడింది. ఇప్పుడు ఆ 9వ తరగతి 10వ తరగతి పాఠ్యాంశంలో లాస్ట్ ఇయర్ నుంచి అంతకుముందు సంవత్సరం నుంచి అవి తీసేయడం జరిగింది. మరి సత్యం ఏది? కోతు నుండి పుట్టలేదు మానవుడు, అది అసత్యం. మరి సత్యం ఏది? సత్యం ఏదంటే మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 1వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా చూస్తారా, తన స్వరూపమందు తన పోలిక చెప్పిన ఏమండి నరులను చేద్దాం, నరులను చేద్దాం. అక్కడ ఎవరున్నారు? ఒకసారి ఆ మాట చదువుదాం. మన అంటే ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నానికి నేనేమంటాను? నేను అంటాను కదా, నేను అంటానా లేదా? ఇప్పుడు ఈ బ్రదర్ ఇలా వస్తారు, ఇలా రండి బ్రదర్, ఇలా రండి, పర్లేదు రండి, థ్యాంక్ యూ. ఓకే, మన ఇద్దరం కలిసి భోజనం వడ్డిద్దాం, లేకపోతే భోజనాలు చేద్దాం అన్న. ఇప్పుడు ఎంతమంది మేము? ఎంతమంది అండి? ఇద్దరం. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. మన అంటే ఒకరికంటే ఎక్కువ. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతమంది ఈ ముగ్గురు కలిసి, అంటే దేవుడు ఒక్కడే కానీ ఆయా కాలాలను బట్టి ఆ సమయాలను బట్టి ఆయన తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి నిజమేది అంటే దేవుని చేతుల్లో నుంచి మనము చెక్కబడ్డాం, ఆయన పోలికలో మనము చెక్కబడ్డాం కదా. ఎప్పుడు తెలిసింది మరి? దేవుడి దగ్గరికి వచ్చాక, వాక్యం చదివాక, లేక వాక్యం విన్నాక మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలిసింది. 3 ప్రశ్నలు వేసి ముగించేస్తాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడి నుండి వచ్చాను? ఒకసారి మీరు వేసుకోండి, నేను ఎక్కడి నుండి వచ్చాను ప్రశ్న. ఓకే, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? రెండో ప్రశ్న, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? దేవునికి స్తోత్రం. మూడో ప్రశ్న, నేను ఎక్కడికి వెళ్తాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తారా మీరు మంచిగా ఆన్సర్ చెప్పారు, చాలా సంతోషం. కానీ చాలామందికి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎందుకు ఇక్కడ ఉన్నారో తెలీదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? భూమి మీద స్థిరత్వం లేక తిరుగులాడుతూ ఉంటారు కదా. మనం దేవుని చేతుల్లో నుంచి వచ్చాం, దేవుని ప్రణాళికని బట్టి దేవుని స్తుతించడానికి ఇక్కడికి ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం? ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంటే మరణానంతరం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుంచి వచ్చామంటే మనిషి ఎలా ఆవిర్భవించాడు, ఎందుకు ఇక్కడ ఉన్నామంటే భూమి మీద దేని నిమిత్తం ఉన్నాము? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని అక్కడ దేవుడు చెప్పాడు. కాబట్టి అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, ప్రజలు నింపమన్నాడు. ఎంతమంది అయ్యాం? సరే, ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తాం? ధనవంతుడు లాజరు ఉదాహరణ అంతే. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? మరి మనం ఎక్కడికి వెళ్తాం? నేను ఎక్కడికి వెళ్తాం? ఈ నిరీక్షణ కలిగి నేను ఒకవేళ దేవుడు పిలిస్తే దేవుని రాజ్యంలో ఉంటానా ఉండనా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నారంటే అంతకంటే ముందు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి అధ్యాయంలోని, ఆదికాండం మొదటి అధ్యాయంలోని మొదటి 4 వచనాలే మనకు కనపడతారు. మొదటి 4 వచనాలు ఏముంది? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఉన్నారు, తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మ వారు ఉన్నారు. కానీ క్రీస్తు మరణం తర్వాత, క్రీస్తు ఆరోహణం తర్వాత ఆయన పర్మనెంట్గా భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన మనకి ఏం చేస్తారంటే సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఎక్కడ నడిపిస్తారండి? సర్వసత్యములో నడిపిస్తారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 16:13 అక్కడే యోహాను సువార్త 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవునవి సంగతులను మీకు తెలియచేయును. చాలు. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు సంభవింపబో సంగతులను తెలియజేస్తారు. సంభవింపబో సంగతులు, భూమికి ఏం జరిగిద్ది,
ఆకాశానికి ఏం జరిగిద్ది, నక్షత్రాలకు ఏం జరిగిద్ది, మానవుల గతి ఏంటి, ఏమండి, పరలోకము, పాతాళము, అగ్నిగుండము, చూసారా, తీర్పు, ఏమండి, ఆ దేవుని ధవళ సింహాసనం తీర్పు, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే సంభవింపబోనేవి తెలియజేస్తారు. మరి ఏం సంభవింపబోతుంది, ఈ ప్రపంచం ఏమవబోతుంది? ప్రకటన గ్రంథం చదివితే ప్రకటన గ్రంథంలో ఈ ప్రపంచం ఏమవబోతుందో స్పష్టంగా ఉంది. దేవుని రాకడ వచ్చిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంది. 7 సంవత్సరాలు దేవుని ప్రజలకు పరలోకములో విందు, 7 సంవత్సరాలు మిగిలిపోయిన వారికి రెండవ రాకలో ఆరోహణం కాని వారికి శ్రమలు, ఆ తర్వాత క్రీస్తు మరి 1000 సంవత్సరాలు శాంతి పరిపాలన చేస్తారు భూమి మీద. ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు యేసు క్రీస్తు వారు స్వయంగా పరిపాలన చేస్తారు. తర్వాత ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు సాతాను ఏం చేస్తాడంటే బంధిస్తాడు. బంధించిన తర్వాత 1000 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత సాతానుకి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. ఆ సాతాను మళ్ళీ భూమి మీద వచ్చి ఏం చేస్తాడంటే గోగు మాగోగు అనేటువంటి 2 సైన్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు దేవుడితో మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు. దేవుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. క్రూర మృగము పరిపాలన, 4 తలలు, అంటే క్రూర మృగం అంటే ఇది వింతైన జంతువు కాదు. క్రూర మృగము లాంటి ఆ క్రూర మృగం అంటే ఎంత భయంకరమో, అది ఎలా మనుషుల్ని చీల్చి చెండాడుతుందో అలాగే మనుషుల్ని భయపెట్టి చీల్చి చెండాడి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు బాగా హింస పెట్టేటువంటి పరిపాలించేటువంటి అధికారం వస్తాడని. వాడికి 4 తలలు ఉంటాయి. అంటే వాడికి సపోర్ట్ చేయడానికి 4 రాజులు ఏర్పడతారు. ఇంకా అలా చూసుకుంటే ఇంకా ఆ ప్రకటన గ్రంథంలో అది పట్టుకుంటే చాలా విషయాలు అక్కడ వస్తాయి. సంభవింపవు అని తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం చదవాలి, దాంట్లో అర్థాలు చదవాలి. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది, ఎంతో దూరంలో లేదు. 6 రోజులు అయిపోయినాయి. 6 రోజులు అయిపోయినాయి. 1 పేతురు 2 పేతురులోనే ఒక దినము 1000 సంవత్సరాలు, ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం. పాత నిబంధన కాలం ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. అంటే మానవుడు పతనమైపోయి స్టార్ట్ అయ్యి 4000 సంవత్సరాలు అయిపోయింది. అంటే 4000 సంవత్సరాలు, సంవత్సరానికి రోజుకి ఒక 1000 సంవత్సరాలు చెప్పు, 1000 సంవత్సరాలు ఒక రోజులు లెక్కేస్తే ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయిపోయింది. మరి క్రీస్తు వచ్చి ఆరోహణమై ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు, అంటే 2 రోజులు అయిపోయింది. పాత నిబంధన ఏమో 4000 సంవత్సరాలు అయిపోయింది మానవుడు పతనమయ్యి. క్రీస్తు వచ్చి ఆరోహణమే 2000 సంవత్సరాలు అయిపోయింది. అది 4 రోజులు, ఇది 2 రోజులు, 6 రోజులు అయిపోయింది. ఇంకేముంది మరి ఇప్పుడు? అంటే మనం ఎక్కడ ఉన్నాం? ఎండింగ్, విశ్రాంతి సంవత్సరంలో ఉన్నాం. చూసారా, ఎండింగ్ డేస్లో ఉన్నాం. కాబట్టి మనము మన పిల్లలు దేవునికి లోబడాలి. దేవునికి లోబడేటువంటి ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అన్ని ఆజ్ఞల్లో ఒక ప్రధాన ఆజ్ఞ ఏంటంటే, నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీ ప్రథమ ఫలం, దశమ భాగం దేవుని మందిర నిధిలోనికి తీసుకురండి. అట్లు చేసి నన్ను శోధించండి. ఆకాశవాక్యములను మీ కొరకు విప్పుతాను, పరలోక ధననిధి ద్వారాలు మీ కొరకు తెరుస్తాను. మీరు అడిగిన వాటికంటేను ఊహించిన దానికంటేను విస్తారంగా దయచేస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇచ్చే విషయంలో మనము ఫెయిల్ అవ్వకూడదు. ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి. ఇక్కడున్న సేవకుడికి లేక సేవకురాలికి ఇస్తున్నాననే భావన నీళ్ళు రాకూడదు ఎప్పుడు కూడా. చాలామంది దశమ భాగం ఏం చేస్తారంటే 4 ముక్కలు చేస్తారు. అక్కడికో ముక్క, ఇక్కడికో ముక్క, అక్కడికో ముక్క, ఇక్కడికో ముక్క. చూస్తారా? ఇప్పుడు దేవుడు కూడా నీకు ఆదాయం ఇచ్చేటప్పుడు అక్కడి నుంచి, అబ్బాయి నువ్వు అక్కడ ఉద్యోగం చేయి, ఇక్కడ ఒక ఉద్యోగం చేయి, అక్కడ ఒక ఉద్యోగం చేయి, ఇక్కడ ఒక ఉద్యోగం చేయి, నీకు అక్కడి నుంచి ఒక ముక్క, ఇక్కడి నుంచి ఒక ముక్క, ఇక్కడి నుంచి ముక్క, ఇక్కడి నుంచి ముక్క ఇస్తానంటే ఎలా ఉంటుంది? సబబుగా ఉంటుందా? మనకి ఇష్టమైన అలాగా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదాయ వనరు ఏదైతే ఉందో, అది భూమి ఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చేతి పని కావచ్చు, కూలి పని కావచ్చు, ఇంకే పనైనా కావచ్చు, నమ్మకంగా దేవుని సన్నిధికి మనము తీసుకురావాలి. ప్రథమ ఫలము నాది. చూసారా? మలకి 3లో
దాన్ని మీరు చేసి దశమ భాగాలు ప్రథమ ఫలాలు చెప్తూ 3వ అధ్యాయం 3వ వాక్యం అనుకుంటాం. అలాగే చూడండి, 3వ అధ్యాయం 3వ వాక్యం 7:3 నేను చెప్పింది కరెక్టా? 3:7 నుంచి చదువుదామే. మీ పితరులు నాటండి, మీరు నా కట్టలో గైగునక వాటిని తోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎట్లా? ఆగుదామండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతా. ముందు ఎవరు తిరగాలి? మనమే తిరగాలి. జ్వరం వచ్చింది, హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి? మందు చేతిలో పెడతాడు బిల్ల, నువ్వు చేతిలో ఉండు, నేను మింగను, నా జ్వరం తగ్గిపోద్ది అంటే తగ్గిద్దా? ఇది ఇక్కడే ఉంటే ఇదేం చేయాలి? వేసుకోవాలి. అలాగే ఆయన తట్టు మనం తిరగాలి. దేవుడు అప్పుడు నీ తట్టు అంటే నా తట్టు తిరుగుతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటాం మనం, ఎక్కువలో నమ్మకంగా ఉండాలి. చూసారా, చాలా చోట్ల మాకు చర్చ్ ఉంది, కోడిగుడ్లు తెస్తూ ఉంటారు, కొంతమంది కోళ్ళు కూడా తెస్తూ ఉంటారు. ఒక ఆమె మేకలు కొనుక్కమ్మా, మీరు గొర్రెలు కొనుక్కోండి. బైబిల్ గ్రంథంలో అందరూ కూడా దేవుడు గొర్రెలతో ఎక్కువ ఆశీర్వదించాడు మేకల కంటే అని చెప్పేసి చెప్పగా ఒక 2-3 సంవత్సరాలకి ఒకరికి హృదయములకు నాటుకుని మేకలు తెచ్చుకుందాం. పిల్లని ఇస్తానంది. ఆడపిల్ల పుట్టింది, ఏం చేయాలి? పిల్లని ఇస్తున్నప్పుడు అది మగదైనా ఆడదైనా ఇచ్చేయాలి. అయ్యగారు మగది ఇస్తాను అనుకున్నాను, ఆడది పుట్టిందంటే దేవుడు అదే ఇవ్వాలనుకుంటున్నాడు, దాని ద్వారా నేను వృద్ధి చేయాలి, అది ఇచ్చేయమంటే అమ్మో ఎలాగండి అంది. మరి నీ ఇష్టం. జబ్బు చేసింది, వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. అదే కాదు, ఆ జబ్బు ఇంకొన్ని సరికింది, అవి వెళ్ళిపోయినాయి. అయ్యగారు అందది, చెప్పమ్మా నాదే తప్పు అని. మరి ఏం చేస్తాం? ఈసారి మగదాన్ని ఇచ్చేస్తానండి అన్న. ఈసారి ఇచ్చాను, అది వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మన క్రిస్మస్ పండుగకి తెచ్చేసి దొడ్లో కట్టేస్తానంది, గ్రౌండ్లో కట్టేస్తానంది. అది ఇంకా పాలు విడవలేదు తల్లి, పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేసే అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలోనూ నమ్మకంగా ఉండాలి. మనం చిన్న చెల్లిచ్చేస్తున్నాం అంటే ఎక్కువ వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, అమ్మో ఎంత ఇచ్చేయాలి అంతే, ఎంత ఇచ్చేయాలి అంతే, దాన్ని మొక్కలో అసలు చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదా, కింద చూద్దాం. అయితే మీరు నా తట్టు తిరిగినట్లా నేను నీ తట్టు తిరిగినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. అమ్మ వాక్యలో చదువుతున్నారు, అందరూ చదవాలి, వాక్యం అందరూ చదవాలి. మీ బైబిల్ తీయాలి, అక్కడ ఉందో లేదో చూడాలి. అందరూ చదవాలి. చదువుకోలేని ఎవరన్నా ఉన్నారా? అందరూ చదివితేనే మీకు అది దేవుడు నాతో కాదు నాతో అందరితో చెప్తున్నాడు. మీకు వర్తిస్తుంది, అది నాకు వర్తిస్తుంది. మీకు విషయం చెప్పనా, నేను 4 ఎకరాలు జామాయిలు తట్టేసా స్టార్టింగ్లో. బాగా రేటు తక్కువ, కష్టంగా 1,65,000 వచ్చింది 4 ఎకరాలు అమ్మితే. అందులోంచి దశమ భాగం తీసి దేవుని మందిర స్థలం కొనేసాం. 1,00,000 రూపాయలు పెట్టి మందిరం కట్టించేసాం సింపుల్గా రేకులతోటి. రెండోసారి కటింగ్ వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు దశమ భాగం తీయలే. రెండోసారి 2,35,000 వచ్చింది. 1,65,000 కాదు, రెండోసారి 2,35,000 వచ్చింది. 2,35,000కి ఎంత తీయాలి? 1,00,000కి 23,500 తీలా. అవసరాలు పెరిగిపోయినాయి, ఖర్చు పెట్టేస్తాం. ఇంకో 2,00,000 అప్పు అయ్యా నేను. ఇప్పుడు ఎంత అయిపోయాను? బుద్ధి వచ్చింది ప్రభు. చూసారా, ఎవరి సంగతో నేను చెప్పట్లా. ఎందుకంటే మనం దేవునికి ఇచ్చటం వలన, దేవుడేం పేదోడు కాదండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిన్నేమంటున్నాడు తప్పించి దేవుడేమి పేదోడు కాడు. మేము 3 స్నేహితులు అశ్వరపేటలో ఉంటాం. ఈ 3 స్నేహితులు మీటింగ్లు పెట్టాలనుకున్నాం. 1993లో అశ్వరపేట హై స్కూల్ గ్రౌండ్లో పోలీస్ స్టేషన్ వెనకాల ఎవరు మీటింగ్ పెట్టలేదు. 93లో మేము మీటింగ్ పెట్టాం. 4 మండలాల ప్రజలను ఆహ్వానించాం. దూర ప్రాంతాలు వచ్చేవారికి భోజనాలు మేమే, దానికి అంతా ఖర్చు మేమే.
ఈ దొదపాడు అడవిలో నుంచి అచ్చం అల్లిపుల్లలో 2 ట్రక్కులు పెట్టుకెళ్ళాం, ట్రాక్టర్లో అసరపేటకి దొరదపాడు అడవిలో నుంచి పట్టుకెళ్ళాం. ఆ మీటింగ్లు అన్నీ చక్కగా జరిగిపోయినాయి, మంచిగా అయిపోయిన తర్వాత ఆ మీటింగ్లో మా ఒక స్నేహితుడు అన్నాడు, నేను సహకరించను అన్నాడు. అప్పుడు నేను ఒకటే అన్నా, ఇది ఎవరి పని? దేవుడి పని. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. నీవు నేను చెయ్యకపోతే దేవుడు ఒక గడ్డి పరకను అడ్డమేసి తన పని తాను చేసుకుపోతాడని చెప్పా. దెబ్బకి దిగొచ్చి దేవుడి పనికి సహకరించాడు. దేవునికి స్తోత్రం. తానే ముందుండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక పెద్ద పాస్టర్ కూడా అయ్యాడు. చూస్తారండి. కాబట్టి దేవుడి కార్యాల్లో మనము ముందుండాలి, చురుగ్గా ఉండాలి. అలాగే సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించును. దేవునికి స్తోత్రం. చదువుదాం, ఇక్కడే చదువుదాం. మానవుడు చూసారండి ఏమంటున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు పెద్ద దొంగలు ఎవరంట? బయట వాళ్ళు దొంగతనం చేశారు, వీళ్ళు దొంగతనం చేశారు, టీవీలో మనం చూస్తామో ఇంత ఇలాంటి దొంగలు ఉన్నారని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు అసలు దొంగ ఎవడు? దేవునికి అది ఇవ్వనివారు, దేవునికి ఇవ్వనివారు. ఇప్పుడు దొంగలు ఏమండి, దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానిరు. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం అనుకుంటా, 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21:8. ఓకే. పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారికులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2 మొదటి కొరింథీ 6:9-11. మొదటి కొరింథీ 6:9-11. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని నీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి స్తోత్రం. ఎంత ఉంది లిస్ట్? ఇక్కడ చాలా లిస్ట్ ఉంది. ఈ లక్షణాలు ఏమి దేవుని దగ్గరికి వచ్చిన మనలో అసలు ఉండకూడదండి. ఉంటే మనము రేపొద్దున ఆయన తీర్పు రోజున నిలబెడతాడు కదా. ఏటలు ఏం చేస్తారు? గొర్రెల్ని, మేకల్ని, నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని. గొర్రెలు, మేకలు అంటే మనం వాళ్ళ గొర్రెలు అంటే ఏ అనుకుంటాం. దేవుడు చెప్తాడు, నా జనులైన మీరే అంటాడు, ఈ మనుషులే అంటాడు ఆయన. గొర్రెలు అంటే ఎవరో కాదు, నా మనుషులు, నా చేతులతో చేసుకున్న నా మనుషులు అంటున్నాడు అనమాట ఆయన. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క కొర్షగూడెం సంఘ బిడ్డలారా, గ్రామస్తులారా, ప్రభువు నాకు మీకు తెలియజేసేది ఏంటంటే, దేవుని అక్కడ సమీపంగా ఉంది. నువ్వు వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు, లేకపోతే వెళ్ళేవారిని పంపు. వెళ్ళగలిగితే వెళ్ళు అంటే సేవ చేయగలిగితే చెయ్యి, లేకపోతే చేసేవారిని ఏం చేయాలి? పంపించాలి. సేవ అంటే మాకు మేము చాలా, నేను ఎప్పుడు చెప్పలేదు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, సేవ అంటే చావు అంట. సేవ అంటే చావు అంటారు. చావు కాదు. పేతురు అడిగారు, ప్రభువా సమస్తము వదిలిపెట్టి నెంబడించేము, మాకేం దొరుకుతుంది? మాకేం దొరుకుతుందంటే ప్రభు ఏమన్నారు? ఇహమందు 100 రెట్లు, పరమందు ఇంకా ఎక్కువ చూస్తారా పొందుతారు. అయితే భూమి మీద కొంచెం సేవ చేయటము ఇప్పుడు దినాల్లో కొంచెం కఠినంగా ఉంది, కష్టంగా ఉంది. అయినప్పటికీ దేవుని కృపణ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఒక దైవజనుడు ఇలా చెప్పారే, దైవజనుడి దగ్గర పొయ్యి మీద ఎప్పుడు ఎసరు నీళ్లు పొంగుతూ ఉండాలంట, ఎసరు మరుగుతూ ఉండాలంట. అది
వచ్చిన వాళ్ళు అయ్యగారింట్లో బియ్యం ఉన్నాయి, అక్కడ నీళ్లు పొంగుతున్నాయంటే ఏముంది, బియ్యం ఉన్నాయి, భోజనం పెట్టుకుంటున్నారు, వీరికేమీ లోటు లేదు అని వెళ్ళిపోయే విధంగా మేము ఉండాలి. అర్థమవుతుందా? అలా అంటే ఒక్కోసారి అక్కడ లేకపోయినా కానీ ఎసరు పొంగుతూ ఉంటుంది. విశ్వాసంతో నీళ్లు పొంగిస్తూ ఉంటాం. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి అది పొంగే టయానికి బియ్యాన్ని పంపిస్తాడు. మొన్న బుధవారమో సోమవారం మా చర్చిలో పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. రేపు మీటింగ్ అనగా ఈ సాయంకాలం 6ంటికి ఓ పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా మరి వినాయకపురంలో మేము కొంతమంది సేవకులకి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, కాబట్టి మీ చర్చిని ఆ మీటింగ్ స్థలానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాం అన్నారు. ఓకే, మంచిది అన్నారు. సరే, మరి భోజనాలు ఇంకో పాస్టర్ గారు పెడతానన్నారు, మరి మీ మీద భారం పడకుండా అన్నారు. అదేంటి, అది ఎలా కుదిరిద్ది? మా చర్చిలో పాస్టర్స్ మీటింగ్ ఏంటి, ఇంకో పాస్టర్ గారు భోజనం స్పాన్సర్ చేయటం ఏంటి? కాబట్టి అలా వద్దు, మా చర్చిలో మీటింగ్ కాబట్టి నేనే భోజనాలు పెడతాను. సరే అన్నా. వాళ్ళు చాలా సంతోషంతో వచ్చేసారు. మీటింగ్ జరుగుతోంది. నేను పొద్దుట బయలుదేరి 9:30కి బయలుదేరి వెళ్తా ఉన్నాను. ఈ కరెంట్ పోల్ దాటా, ఈ పెద్ద పోల్ దాటా, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మా చర్చి విశ్వాసి భద్రాచలం అంటారు అనమాట, ఆయన ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిపోయాడు. అయ్యగారు వందనాలు బాగున్నారా? బాగున్నా. అయ్యగారు, నేను మన ఓట్లు వేయడానికి వచ్చాను, మీతో చెప్పడం మర్చిపోయాను. మరి చర్చిలోకి వెళ్ళి మన ప్రేయర్ రిక్వెస్ట్ల బుక్ ఉంది కదా, ఆ బుక్లో 10వ భాగం పెట్టాను అయ్యగారు, సారీ అయ్యగారు తీసుకోండి అయ్యగారు అన్నారు. సరే, వెళ్ళి చూస్తే అందులో 2100 ఉంది. దేవునికి స్తోత్రం. చూస్తారు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడను. మన దగ్గర లేదని చింతించొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆయన ఆదరణకర్త, ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తారు. మనం ప్రార్థన ఎలా చేయాలి, ఆయన ఎలా పొందుకోవాలి, మన గదిలోకి ఎలా వెళ్ళాలి, మనం ఏ శుద్ధులు పాటించాలి, ఆయనతో మన సత్సంబంధం ఎలా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అన్ని విషయాలు మనకు సహాయ సహకారాలు దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. మీ సమయం ఇచ్చినటువంటి దైవజనుల కుమారి గారికి, సహోదరికి, ఇంకందరికీ వందనాలండి. వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థనా పూర్వకంగా ఉందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నాతో మాట్లాడు ప్రభువా, నాకు కనపడు నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో నివాసం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు స్తుతించండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మనం ఏంటిది బెల్లం కొట్టిన రాయిలాగా ఉండకూడదు. దేవుడు మనతో ఏం మాట్లాడారు, నీ హృదయానికి ఏమి గోచరమైందో నాతోనే అయ్యా, నా పరిస్థితి ఇది అయ్యా, నాతో మాట్లాడేవయ్యా. నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా బిడ్డల పరిస్థితి ఇదయ్యా, నా ఉద్యోగ పరిస్థితి ఇదయ్యా, నాకు సరైన ఆదాయం లేదు నాయన. ఇదిగో తండ్రి, ఆదాయానికి మించిన ఖర్చు పేదరికం అన్న ప్రభువా. ఇదిగో తండ్రి, సిలి సంచిలో వేసినట్లుగా ధనం ఖర్చు అయిపోతుంది నాయన. మరి ఈ విషయాలన్నీ మన కుటుంబాల్లో జరిగే విషయాలు. ఇది ఎందుకు అవుతుంది? విచారణ ఎవరి దగ్గర చేద్దాం? మనకు సహాయం చేసేవాడు ఎవరు? 121 కీర్తన ప్రకారం, కొండల వైపు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ప్రభు, నువ్వు సహాయకుడు తండ్రి. పరిశుద్ధాత్ముడు మీరు సహాయకులు. పరిశుద్ధాత్ముడ మీరు తండ్రి నాయన మమ్మల్ని ఆదరించేవారు, మమ్మల్ని నడిపించేవారు, మాకు బోధించేవారు, మాలో ఉండేవారు నాయన. మాకు ఏమి అవసరమో ఆ సమయాలకి తండ్రి, మరి తండ్రి ఆత్మ నడిపింపు అనుగ్రహించేవారు ప్రభు. మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మనికి వందనాలు తండ్రి. ప్రభు చెప్పింది మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు నాయన. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం అన్నావు తండ్రి. నీ వశంలోకి వచ్చినటువంటి మరి ప్రభా యోహాను గారిని, శిష్యుడైనటువంటి యోహాను గారిని తండ్రి, మరి ప్రభా ఆత్మవర్షంలోకి తీసుకుని నేను ప్రకటన గ్రంథం రాయటానికి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయినైనా ఆయన్ని చూపించే ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన, నీ వర్షంలో మేము ఉండాలి నాయన. మిమ్మల్ని తండ్రి మేము కౌగిలించుకోవాలి, మిమ్మల్ని హత్తుకోవాలి, మీతో సత్సంబంధాలు కలిగి ఉండాలి ప్రభా. కేవలం కొద్దిసేపు కాదు నాయన, మా జీవితకాలం అంతే తండ్రి మరి అలా జీవించడం సహాయం చేయండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునైనా వారి ఇరుకులెబ్బలు తొలగించినైనా నేను వారికి ఏమైతే చింత ఉందో తీసివే ప్రభు. ఏ అనారోగ్యం ఉందో స్వస్థపరిచినైనా, ఏ బాధ ఉందో తొలగించినైనా
ప్రభువా అతను నానా విధములైనటువంటి రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వారందరినీ ప్రభువా మీ వద్దకు తీసుకొని వచ్చిన వారందరినీ బాగు చేసి పంపిన దేవుడా నీకు వందనాలు తండ్రి. మీరు బాగు చేయను ఆయన. మరి ముఖ్యంగా ప్రభువా నీ సేవకులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన సహకారిగా ఉన్నటువంటి సహోదరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన వారిని మీ పరిచయలు ఎక్కువగా వాడుకొనైనా, వారు అడుగుపెట్టి స్థలాన్ని దీవించినైనా, వారు అడుగుపెట్టి కుటుంబానికి సమాధానంతో నింపినైనా, వారు అడుగుపెట్టే కుటుంబాన్ని సమృద్ధి అనే స్థితిలో నడిపించి ప్రభువా. నేను ఎవరు ఏ వృత్తిని, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నారో ఆ వృత్తిని, ఆ ఉద్యోగము, నా జీవనోపాధిని, నా కూలి పని, నా చేతి పని, నా వ్యవసాయ పని, నా దుక్కటెద్దులను నాయన ఆ పశువుల మందలు, ఆ గొర్రెల మందలు దీవించి ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్య మా దేశంలో జరిగిన పరిస్థితులు నీకు తెలుసు నాయన. మంచి పరిపాలనను అనుగ్రహించి ప్రభువా. నన్ను హింసను రేకెత్తే వారి నుంచి తొలగించి ప్రభువా. నెబుకద్నెజరు గడ్డిని నతని కరిపించిన దేవానికి కొందలు, గడ్డి మేపించిన దేవానికి కొందల ప్రభువా. 3.5 సంవత్సరాల మంచుకి తడిపించిన దేవానికి కొందల ప్రభువా. ఇదిగో తండ్రి ఇప్పుడు నాయకులు మార్చునైనా మంచి పరిపాలన దయచే ప్రభువా. మా దేశాన్ని ప్రభువా నా తండ్రి దాచుకునేవారిని తొలగించి ప్రభువా. ప్రేమతో పంచిపెట్టేవారిని అనుగ్రహించి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నాయన నీ దాసులు చేసిన పరిచయం దీవించి నాయన వృద్ధి చేయి ప్రభువా. నాయన నూతనాత్మలతో నింపు ప్రభువా. ఆత్మల కాపరి నీకు వందనాలు, ప్రధాన కాపరి నీకు వందనాలు, గొర్రెల గొప్ప కాపరి నీకు వందనాలు, మంచి కాపరి నీకు వందనాలు. మంచి కాపరి తన ప్రాణం ఇచ్చిన కాపరి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన ఇంకా విస్తరింప చేయండి, ఆయా స్థలాలకు నడిపించండి ప్రభువా. నాయన ఎక్కడ సువార్త అవసరం అక్కడ నడిపించి ప్రభువా. మరి ఇక్కడ ఉన్నటువంటి అనేకులు ప్రభువా అతను నీ స్వార్థ పరిచయలు వాడుకోనైనా నాయన అతన్ని వారిని వాడుకో ప్రభువా. నాయన వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారిని పంపమన్నా ప్రభువా. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు వ్రాయబడని సెలవిచ్చినా ప్రభువా. ఎవరైతే ముందు వెనుకలు సహకరిస్తున్నారో ఆ సహకారులను ప్రభువా నా తండ్రి వారి పేర్లు జీవగ్రంథం ముందు లిఖించినందుకు స్తుతులు తండ్రి. నాయన ఇదిగో తండ్రి నా ప్రభు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి అనేకులు ఈ సందేశాన్ని వింటుండగా ప్రభు వారికి మారు మనసు దయచేయను, రక్షణార్థమైన మారు మనసు దయచే ప్రభు నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో విద్యా సంస్థలు దీవించండి ప్రభు. నాయన మంచి బోధకులు దయచే ప్రభు. నాయన తండ్రి నన్ను హాస్పిటల్స్ దీవించిన నాయన అందులో పనిచేసే స్టాఫ్ను అంతని ప్రభు నా తండ్రి. నాయన వారిని ఆశ్రయించి మంచి ఆరోగ్యం నింపు ప్రభు నీకు వందనాలు. కళాశాలను దీవించిన వైద్యశాలను దీవించి ప్రభు, అనాథశాలను దీవించిన సొసైటీస్ని దీవించి ప్రభు. నాయన దేవా నాయన నీకు వందనాలు ప్రభు. ఆయా వృత్తులు, చేతి వృత్తులు చేసేవారిని దీవించి ప్రభు, పశువుల మందలు కాసేవారిని దీవించి ప్రభు నీకు వందనాలు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభు. ఎవరైతే అచేతనంగా నా తండ్రి నా ప్రభు నా బ్రతికింతే, నా స్థితి ఇంతే, నన్ను లేవనెత్తి వారు లేవు, నన్ను కురింగినారు ప్రభు. నన్ను కురింగిన వారు లేవనెత్తివాడా నీకు వందనాలు, గాయపడ్డవారు గాయములు కట్టువాడా నీకు వందనాలు, గుండె చెదరవారిని బాగు చేయ దేవుడా నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి నా ప్రభు గుండె చెదరని బాగు చేస్తున్న ప్రభు. ఎవరైతే చెదరని గుండెతో ఉన్నారు ప్రభు బాగు చేయ ప్రభు నీకు వందనాలు. నన్ను ఎవరైతే కఠిన హృదయంతో ఉన్నారో నా తండ్రి మెత్తని హృదయం దయచే ప్రభు నీకు వందనాలు తండ్రి. నాయన విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయం ఫలింప చేయండి, 100 ఫలం దయచేయండి, నీరు కట్టిన తోట వల్లే ఫలింప చేయండి, ఆత్మలో ఎదుగుదల దయచేయండి, రాకొక రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ఆయాసం కలిగి చేసినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ప్రభా. వాటన్నిటిని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుంచి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంతో, పరిశుద్ధాత్ముని స్నేహంతో ఆయన మాలో ఉన్నారని, ఆయన అనుక్షణం ఆయన అధికారానికి ఒప్పుకోవాలని, ఆయన చెప్పిన ప్రతి మాట వినటం ద్వారా ఆయన నిజంగా ప్రభా దేవుని నామ మహిమపరచబడుతుంది, మమ్మల్ని కూడా ఆయన మహిమపరుస్తారని నీ వాక్యాలు సెలవిస్తున్నాయి. అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పాదాల మీద పడి అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నా. ఆనాడు శిష్యుల్ని ఏ విధంగా అయితే వాడుకున్నారో మమ్మల్ని కూడా ఆ విధంగా వాడుకోండి. ప్రతి ఒక్క నాయన ప్రభా విశ్వాసి కూడా ప్రార్థించే వారిగా మార్చుకోండి. నాయన మేడగది అనుభవం మాకు దయచేయండి. అందరూ కూడా రోజులు తరబడి నాయన మరి నిజంగా ప్రభా నాయన దేన్ని లక్ష్య పెట్టకుండా మీ సన్నిధిని ప్రేమించారు. అలాంటి మంచి మనసులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకోసం నాయన బలంగా జీవించి నాయన నీ రాజ్య వ్యాప్తి కోసం నాయన మేము నాయన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండడానికి, అలాగే మీరు చెప్పిన ప్రతి మాట విని పరలోక రాజ్యంలోకి అనేక నశించిపోతున్న ఆత్మలు తీసుకురాగలిగినటువంటి బాధ్యత, భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నీ కుమారుడు నిలబెట్టుకొని ఎంత చక్కటి మాటలు మీరు వినిపించారు, మీకు స్తోత్రాలు. మీ కార్యాలు ఎలా ఉంటాయో నాయన మిమ్మల్ని ఎలా నాయన ప్రభా మరి రిసీవ్ చేసుకోవాలో మాకు తెలియజేశారు, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు మంచి నాయన సైనికుల వలె ఉండడానికి, శిష్యుల వలె ఉండడానికి మీరే కృప చూపించండి. సమస్త మనుషులను శిష్యులుగా చేయండి అన్నారు కాబట్టి నాయన ఈ విన్న వాక్యాలు మన అందరిలో ఫలించి నేను ఒక్కరోజు కూడా నాయన ఎవ్వరూ కూడా ప్రార్థన మిస్ చేసుకోకుండా ప్రభా ప్రతిరోజు మీతో గడిపే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. మీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించేటువంటి కృప దయచేయండి నాయన. మీరు చెప్పిన ప్రతి మాట విని నాయన మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండి మా జీవితం సార్థకం అవడానికి సహాయం చేయమని నాయన. కాలం సమీపించిపోయింది ప్రభా, దేవుని రాజ్యం సమీపమైపోయింది కాబట్టి అందరం కూడా మారు మనసు పొందలేక ఉన్న పరిస్థితి నుంచి
బండబారిన స్థితి నుంచి, రాతి గుండె నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా నాయనా మీ యొక్క ధర్మవిధులు మా హృదయమందు ఉంచుకున్న వారిగా ఉండడానికి నాయనా మా హృదయాల్లో మీ ధర్మవిధులు వ్రాయండి ప్రభా. నాయన ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టేటువంటి కృప దయచేయండి ప్రభా. నాయన అన్నీ మాకు బోధిస్తారు, సంభవవు వింపబోవు సంఘస్థులన్నీ మాకు తెలియజేస్తారు అన్నారు కాబట్టి ప్రభా, మేము నాయన ప్రతిరోజు నీ సన్నిధిలో గడపగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వర్షాన్ని, కడవరి వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తూ, కడవరి అగ్ని జ్వాలగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ, నాయన నిజంగా మునుపటి కంటే ఇప్పుడు అధికమైన మేళ్ళు అనుగ్రహిస్తున్నారు నాయన. మునుపటి మందిర మహిమను మించుద్ది ఆ కడవరి మందిర మహిమ అన్నారు. ఈ నాయన ఆది సంఘంలో వచ్చిన ఉద్యమం కంటే అంతకంటే ఎంత ఉన్నతమైనటువంటి నాయన ఒక మహిమ నాయన దిగివచ్చునుగాక మా అందరి మీదకి. మమ్మల్ని క్షమించమని, నీ శిష్యుల వలె మమ్మల్ని వాడుకొనమని, అటువంటి ప్రార్థనా జీవితాలు మాకు దయచేస్తారని, తప్పకుండా అటువంటి సేవ మరలా ఆయన భూమి మీద జరుగునుగా కానీ ప్రార్థిస్తూ నాయన మీకే మహిమ చెల్లిస్తూ నీ కుమారుని వారి నాయన సేవను, సంఘాలను సేవలను దీవించండి, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డ ఎంతో బాధలో ఉన్నారు ప్రభా, అనేక కష్టాల్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా మీ వైపు చూస్తూ ఎంతో విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన ఉన్నతంగా దీవించండి. కుమారులను, కుమార్తెలను, వారి కుటుంబాలను కూడా దీవించండి. నాయన మరి పాప నాయన నీ సన్నిధికి చేరినందుకు మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మీ రాజ్యంలో ఉంచుకున్నారని నమ్ముచున్నాం. వారి కుటుంబాన్ని అన్ని అంచెలంచెలుగా ఆయన ప్రభా మీ సేవలో వాడుకోండి ప్రభా. నాయన అడుగుపెట్టే ప్రతి స్థలాలు కూడా దీవించండి. ఇంకా నా సేవా పరిచర్యలను విస్తరింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతో కష్టమైన పరిస్థితిలో కూడా వచ్చారు. ఆయన బిడ్డలందరికీ కూడా రావాల్సిన నాయన దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించి వారు మండే జ్వాలలుగా మార్చుకోనమని, అలాగే కానుకల విషయం ప్రార్థిస్తున్న మంచి నెలలో పడిన విత్తనాల వలె అంగీకరించమని, ఈ పండుగల ప్రభావ ప్రథమ ఫలాలుగా అంగీకరించి తప్పకుండా మా జీవితాన్ని కూడా అంగీకరించమని ప్రార్థిస్తూ, అలాగే భోజనాలను కూడా దీవించి, తినే బిడ్డలను దీవించి, నీరసాలు బలహీనతలు ఉంటే తొలగించమని, నాయన వారికి ఉన్న సమస్యలన్నీ ఈరోజు యేసునామములో తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తూ, ఈ రోజు నుంచి ఒక నాయన మరి బలవంతులుగా, క్రీస్తు యేసునందు మంచి సైనికులుగా నాయన నిజంగా ప్రభా దేవుని యొక్క నాయన నోటి మాటగా మేము వాడబడుతుంగా కానీ ప్రార్థిస్తూ, నాయన మహిమగంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాతో చెప్పండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన సన్నిధికి చేరిన మనకందరికీ, సర్వలోక పరిశుద్ధులకి అందరికీ సదాకాలము తోడేయండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, 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 వందనాలు.